బీఫ్ కల్తీ ఇలా గుర్తించండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు. మీరు మార్కెట్లో కొనుగోలు చేస్తున్న మటన్ నిజంగా మటనేనా లేక అందులో బీఫ్ కలిపి విక్రయిస్తున్నారా? ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మటన్లో ఇతర జంతువుల మాంసం కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మటన్లో బీఫ్ కలిసిందో లేదో ఎలా గుర్తించాలి? నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి మటన్ను పరిశీలించినప్పుడు కొన్ని ప్రాథమిక లక్షణాల ద్వారా అనుమానం వ్యక్తం చేయవచ్చు. సాధారణంగా మటన్ లేత నుంచి మధ్యస్థ ఎరుపు రంగులో కనిపిస్తుంది. బీఫ్ మాత్రం కొన్నిసార్లు మరింత గాఢ ఎరుపు రంగులో ఉండే అవకాశం ఉంటుంది. కొవ్వును గమనిస్తే మటన్ లోని కొవ్వు ఎక్కువగా తెల్లగా గట్టిగా ఉంటుంది. బీఫ్ లో మాత్రం కొన్నిసార్లు క్రీమ్ లేదా లేత పసుపు రంగులో కనిపించవచ్చు. అలాగే మటన్ లో కండరాల తంతువులు సన్నగా ఉండగా బీఫ్ లో అవి కొద్దిగా పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది. ఎముకలు ఉన్న మాంసం అయితే గుర్తించడం కొంత సులభం. మేక ఎముకలు చిన్నగా పలుచుగా ఉంటాయి. ఆవు లేదా ఎద్దు ఎముకలు పెద్దగా మందంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ప్రాథమిక సూచనలు మాత్రమే. జంతువుల వయస్సు, మాంసం భాగం, నిల్వ చేసిన విధానం వంటి కారణాల వల్ల ఈ లక్షణాలు మారవచ్చు. మరి వండిన మటన్ కూరలో బీఫ్ కలిసిందో లేదో గుర్తించగలమా? దీనిపై ఆహార నిపుణులు స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే కేవలం రంగు, రుచి, వాసన లేదా ముక్కల పరిణామం చూసి ఖచ్చితంగా నిర్ణయించడం సాధ్యం కాదు. మసాలాలు, వంట విధానం వల్ల ఈ లక్షణాలు పూర్తిగా మారిపోతాయి. అందుకే మటన్లో బీఫ్ కలిసిందో లేదో 100% నిర్ధారించే మార్గం ప్రయోగశాల పరీక్షలే. DNA లేదా ఇతర శాస్త్రీయ పరీక్షల ద్వారానే ఏ జంతువు మాంసమో ఖచ్చితంగా తేలుతుంది. వినియోగదారులు ఎల్లప్పుడూ లైసెన్స్ కలిగిన నమ్మకమైన మాంసం విక్రేతల వద్ద నుంచే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కల్తీపై బలమైన అనుమానం ఉంటే సంబంధిత ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేసి అవసరమైతే నమూనాలను పరీక్షకు పంపించవచ్చు. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం కోసం రియల్ టీవీ డిజిటల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.